హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A పార్షల్ ఫ్రాక్షన్ చాప్టర్లోని షార్ట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రీసాల్వ్ 2x² + 3x + 4 by x - 1 into x² + 2 into పార్షల్ ఫ్రాక్షన్స్. ఇంకో క్వశ్చన్ రీసాల్వ్ 3x - 1 by 1 - x + x² into x + 2 into పార్షల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసిన ముందు 2x² + 3x + 4 by x - 1 into x + 2 వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు ద అబోవ్ ఈక్వేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పార్షల్ ఫార్మ్. ఏ విధంగా అంటే ముందు ఇచ్చిన ఈక్వేషన్ 2x² + 3x + 4 by x - 1 into x² + 2. సో వీటిని పార్షల్ ఫార్మ్స్లో ఏ విధంగా చూస్తామంటే, సో ఇప్పుడు a by x - 1 plus bx plus c by x² + 2. ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ 1 టర్మ్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ 1 టర్మ్ ఉంది. ఓకే, డన్. ఇప్పుడు వీటి మధ్య ఎల్సిఎం చేస్తున్నాను. 2x² + 3x + 4 by x - 1 into x² + 2. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే x - 1 into x² + 2. ఇప్పుడు a into x² + 2 అలాగే bx plus c into x - 1. డన్. ఇక్కడ బోత్ డినామినేటర్స్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. 2x² + 3x + 4 = ఇన్నర్గా మల్టిప్లై చేసి ax² + 2a plus bx into x bx² అలాగే bx into -1 minus bx అలాగే c into x cx plus cx plus c into -1 minus c. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని x² టర్మ్స్ ఒక సైడు, x టర్మ్స్ ఒక సైడు, అదే విధంగా కాన్స్టెంట్స్ ఒక సైడు రాస్తాను. సో 2x² + 3x + 4 = ax² + bx² కాబట్టి a + b x² అలాగే -bx + cx కాబట్టి ప్లస్ ఆఫ్ -b + c into x అలాగే +2a - c ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు, అలాగే కంపేరింగ్ మెథడ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ అయితే ప్రస్తుతం కంపేరింగ్ చేస్తున్నాను. Done. Comparing the coefficients. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ కూడా చేయొచ్చు. మనము ఇప్పుడైతే ప్రస్తుతం కంపేరింగ్ చేస్తున్నాను. x² టర్మ్స్ a + b, ఇక్కడ x² టర్మ్స్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే x టర్మ్స్ -b + c, ఇక్కడ x టర్మ్స్ 3, ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే కాన్స్టెంట్స్ 2a - c = 4, ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, డన్. ఇప్పుడు ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ 2 3ని సాల్వ్ చేస్తే a + b, ఇక్కడ c టర్మ్ కూడా ఉంది కాబట్టి ప్లస్ 0 into c అంటే 0 into c = 2. అలాగే ఇక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి 0 into a - b plus c = 3. సో +b - b క్యాన్సిల్. సో a 0 into a అంటే 0 into c అంటే 0నే. a + c = 2 + 3 5. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 5 చేసుకుంటున్నాను. ఓకే, డన్. ఇప్పుడు సాల్వ్ 4 and 5. 4 and 5. 4ని 5ని సాల్వ్ చేస్తే 2a
మైనస్ సి ఈక్వల్ టు 4, అలాగే ఏ ప్లస్ సి ఈక్వల్ టు 5. ఓకే, మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్, 2a ప్లస్ ఏ 3a ఈక్వల్ టు 9, 3 1s 3 3s. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసింది, ఏ ఈక్వల్ టు 3. ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ బి ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 2 ప్లస్ 3 రైట్ సైడ్ పంపిస్తే -3, బి ఈక్వల్ టు -1. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం బి వాల్యూ నుంచి మనం ఇక్కడ సి వాల్యూ తీసుకోవచ్చు. బి ఈక్వల్ టు -1, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. సో మైనస్ ఆఫ్ -1 ప్లస్ సి ఈక్వల్ టు 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు 3 -1. ఈ +1 రైట్ సైడ్ పంపిస్తే -1 అవుతుంది. 3 -1 2. ఓకే, ఇప్పుడు మనకు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 2x² + 3x + 4 by x - 1 x² + 2. సో ఏ వాల్యూ 3 by x - 1, b value -1 by -1 into x by x plus c value 2 by x² + 2. ఇది ఈ ఈక్వేషన్ ని మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ అని అంటాము. ఓకే, వాళ్ళు ఏమడిగారంటే ఈ ఈక్వేషన్ ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయమన్నారు. ఇప్పుడు మనకు వచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్ అనేది ఇది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.